హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ జీడిఎస్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఇప్పుడు వచ్చే 2025 జనవరిలో వచ్చే నోటిఫికేషన్కి. సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అని దాని గురించి మనం 2024లో వచ్చిన నోటిఫికేషన్కి కంపేర్ చేసి మరి నేను చెప్తున్నాను. సో మ్యాక్సిమం 1-2% అటు ఇటు ఉండొచ్చు, మ్యాక్సిమం అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఈ జనవరి 29కి అనేది మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని వేకెన్సీ ఉంటుందని దాని గురించి. సో మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటిది అని దాని గురించి కంటే ముందు సో మనం ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటిది, సో మనం ఏ స్టేట్కి అప్లై చేస్తే బెటర్ ఉంటుంది. సో నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, సో బ్రదర్ నాకు 10/10 నుండి మంచి ఏజ్ ఉన్నా కూడా నాకు జాబ్ వస్తలేదు అని అంటున్నారు. సో ఈ కట్ ఆఫ్ వీడియో అనేది జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో మనకు తెలిసిందే కదా, సో ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను. సబ్జెక్ట్ చూసుకోండి ఇక్కడ. సో షెడ్యూల్ 1 జనవరి 2025 నోటిఫికేషన్ ఏమొచ్చేసి సో దాని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో చేసి అప్లోడ్ చేసేసాను. సో ఇంకా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఈ మంత్ 29 అనేది మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే సో మ్యాక్సిమం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో సో మ్యాక్సిమం సేమ్ టు సేమ్ అంతే కట్ ఆఫ్ ఉంటుంది. సో తెలంగాణలో 95 కంటే ఎబోనే నడుస్తుంది. సో 95 తక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఆంధ్రాలో వచ్చేసి 199 మాత్రమే ఉంటుంది. సో మీరు తెలంగాణ ఆంధ్ర చూడకండి ఇంకా, ఓకేనా. సో నేను కొన్ని టాప్ 4 స్టేట్స్ మాత్రమే చెప్తాను. సో అక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉండి మనకు కొంచెం దగ్గరలో ఉన్న స్టేట్స్ మాత్రమే చెప్తాను. సో తెలంగాణలో వచ్చేసి 95 ఉంటుంది బ్రదర్, ఓకేనా. తెలంగాణలో 95 ఉంది, ఏ కేటగిరీ అని ఉండండి 95 మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చూసారనుకో సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100 మాత్రమే ఉంటుంది. 199 ఉంటే అక్కడక్కడ వస్తుంది. తెలంగాణలో 95 ఉంది. 95 ఉన్న వాళ్ళు కూడా రావడం లేదు, అది ఏజ్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో ఆంధ్ర తెలంగాణ వదిలేయండి. సో మిగతా స్టేట్స్ మనకు దగ్గరలో ఉన్న స్టేట్ గురించి నేను కట్ ఆఫ్ చెప్తాను వీడియోలో వచ్చేసి. సో మనం ఫస్ట్ చూసుకుంటే మాత్రం సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ ఫస్ట్ జీడిఎస్ కట్ ఆఫ్ 2025 చూసుకుంటే ఛత్తీస్గఢ్ స్టేట్ చూసుకుందాం. ఎందుకంటే మన తెలంగాణకి ఆంధ్ర వాళ్ళకి దగ్గరలో ఉన్న స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. సో ఓకేనా. సో ఇక్కడ ఛత్తీస్గఢ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మీకు హిందీ రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. హిందీ మీ ఎస్ఎస్సి మెమోలో ఉండాలి, మీకు రాకుండా అవసరం లేదు. సో ఫస్ట్ వచ్చేసి యూఆర్లో చూసుకుంటే యూఆర్లో అనేది ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. యూఆర్లో రావాలంటే మీకు 98. సో ఇది నేను చెప్పేది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్లో ఉన్నది ఏంటంటే సో నేను 2024 నోటిఫికేషన్లో కంపేర్ చేశాను. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన కట్ ఆఫ్ ఇది. సో ఇక్కడ నెక్స్ట్ చూసారా, ఇవన్నీ వచ్చేసి లాస్ట్ లిస్ట్ వరకు అంటే లిస్ట్ వెళ్తా ఉంటే తగ్గుతుంది. సో అంటే ఇది లాస్ట్ లిస్ట్ వరకు, ఓకేనా. అర్థమైంది అనుకుంటా క్లారిటీగా మీకు అందరికీ. సో మనకు ఛత్తీస్గఢ్లో జాబ్ రావాలంటే మ్యాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 98 ఉంటుంది యూఆర్ వాళ్ళకు. తర్వాత పోతుంటే 96 వరకు వెళ్తుంది. సో మ్యాక్సిమం 98 నుంచి 96 ఉంటే యూఆర్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఛత్తీస్గఢ్లో. ఓబీసీకి చూసుకుంటే మాత్రం 97 నుంచి 96. సో 95 కూడా అక్కడక్కడ వచ్చింది, తక్కువ వచ్చాయి, ఓకేనా. ఎస్టీ చూసుకుంటే మాత్రం 96. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మాత్రం 96 చాలా 96 కంటే ఎబుల్ ఉన్నాయి. ఒక మెరిట్ లిస్ట్ కింద ఇంకో మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతూ ఉంటే 93 వరకు వెళ్ళింది. తర్వాత ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 95 నుంచి 92 వరకు ఉంటే వస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మాత్రం 95 నుంచి 93 ఉండాలి ఫ్రెండ్స్, ఒకవేళ పీడబ్ల్యూడీ ఏబీసీ ఏదైనా ఉండండి. సో 91 నుంచి 80 ఉండే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే కాదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కొంచెం హై ఉంటుంది, ఇంకో మెరిట్ లిస్ట్ వస్తూ ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో ఇది ఈ విధంగా ఉంటుంది. సో మీరు కేటగిరీ ఏంటిదో చూసుకోండి. సో యూఆర్ కేటగిరీలో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. యూఆర్ కేటగిరీలో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో యూఆర్ కేటగిరీలో కొంచెం హై కట్ ఆఫ్ ఉంటుంది, అర్థం చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఎంపీ. సో మధ్యప్రదేశ్ కూడా చాలా మంది అంటే మన తెలంగాణ 2 స్టేట్స్కి దగ్గరలో ఉంటుంది, తెలుగు స్టేట్స్కి. సో యూఆర్లో చూసుకుంటే సో మధ్యప్రదేశ్లో హై వేకెన్సీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి పెట్టండి, ఓకేనా. సో ఇక్కడ కూడా చాలామంది అప్లికేషన్ చేస్తారు, మధ్యప్రదేశ్లోనే చాలామంది అప్లికేషన్ చేస్తారు, చాలా వేకెన్సీస్ వస్తాయి కాబట్టి కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. కట్ ఆఫ్ కొన్ని స్టేట్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే బాలఘాట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ చాలామంది అప్లికేషన్ చేశారు. సో అక్కడ కట్ ఆఫ్ ఏంటంటే కొంచెం హైగా నడిచింది. సో బట్ కొన్ని పెట్టని చిన్న డివిజన్స్ ఏమైందంటే అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా అక్కడ తక్కువ మంది అప్లికేషన్ చేశారు. సో తక్కువ కట్ ఆఫ్ వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది, ఓకేనా. సో నేను చెప్పేది అది. సో మీరు అప్లికేషన్ చేసే విధానంలో కానీ పెట్టిన డివిజన్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో మధ్యప్రదేశ్కి అప్లై చేయాలంటే హిందీ రావాలి. సో యూఆర్లో చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ 98 నుంచి 95 ఉంటే మాత్రం వస్తుంది. సో ఓబీసీ చూసుకుంటే మాత్రం 98 నుంచి 95 సేమ్ ఉంది. సో ఎస్టీ కేటగిరీ చూసుకుంటే
93. సో ఒక 3-4 మెంబర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే వచ్చాయి, నేను చూశాను. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే వచ్చాయి, అది కూడా ఏబీపీ రావడం జరిగింది. సో మీరు వేసుకోవచ్చు 94, 95 వేసుకోవచ్చు. సో 88 వరకు కూడా వచ్చింది అక్కడ మధ్యప్రదేశ్లో. సో ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 95 నుంచి 92, ఓకేనా, ఎస్సీ కేటగిరీ. సో 90 వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, 90 వరకు వేసుకోవచ్చు లాస్ట్ వరకు, ఓకేనా, లాస్ట్ లిస్ట్ వరకు వెయిట్ చేస్తే మాత్రం. సో ఈసారి ఎంత వేకెన్సీస్ వస్తాయో తెలియదు మనకు. సో నేను లాస్ట్ మీద డిపెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన వేకెన్సీ కట్ ఆఫ్ అనేది జాగ్రత్త చూసుకోండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ 90 నుంచి 83 ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూఎస్ చూసుకుంటే 88 నుంచి 84, ఓకేనా. సో ఇది మధ్యప్రదేశ్కి. సో ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్కి మీరు ఒక 1%, 2% ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. 1-2% ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. సో ఓకేనా. సో అప్పుడు ఆ స్టేట్కి పెట్టుకోండి. సో దానికి బార్డర్కి మ్యాచ్ అవుతుంది. 1% ఇంకా దానికంటే తక్కువ ఉంటే మాత్రం పెట్టకండి. అక్కడ 1% ఎక్కువ ఉన్నట్టు చూడండి. అప్పుడే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మాత్రం సో జార్ఖండ్ ఫ్రెండ్స్. సో జార్ఖండ్లో కూడా మనకు దగ్గరలో ఉంటుంది జార్ఖండ్. సో ఇంకా అక్కడ కూడా హిందీ లోకల్ లాంగ్వేజ్. సో జార్ఖండ్ కూడా దగ్గరలో హిందీ లోకల్ లాంగ్వేజ్ అక్కడ. సో జార్ఖండ్లో చూసుకుంటే మాత్రం యూఆర్కి వచ్చేసి 95 నుంచి 92 ఉండాలి. అదేవిధంగా ఓబీసీ చూసుకుంటే 95 నుంచి 92 ఉండాలి. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 92 నుంచి 87 లాస్ట్ లిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా ఏబీపీఎం వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్సీ చూసుకుంటే 93 నుంచి 90 వరకు ఉంది. సో ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 95 నుంచి 90 ఉంది. పీడబ్ల్యూడీ చూసుకుంటే 88 నుంచి 84 ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది జార్ఖండ్ది, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో ఫ్రెండ్స్, సో నార్త్ ఈస్ట్లో నేను ఒకటే చూశాను, ఏంటిదంటే నాగాల్యాండ్ మాత్రమే చూశాను ఫ్రెండ్స్, మిగతా చూడలేదు, ఓకే. నాగాల్యాండ్ మాత్రమే చూశాను. సో నాగాల్యాండ్లో అప్లికేషన్ కావడం జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు 2025లో సో అరుణాచల్ ప్రదేశ్కి అలాంటి మిగతా స్టేట్స్కి అన్నిటికీ అప్లికేషన్ అవుతుందో లేదో తెలియదు మనకు. ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయితే మంచిది, రాకుంటే ఈసారి కూడా కట్ ఆఫ్ కొంచెం నార్త్ ఈస్ట్లో హైగానే ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు, ఇంకా జాబ్ కొంచెం మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పడంతో అక్కడ చాలామంది అప్లికేషన్ చేస్తున్నారు. అంత దూరం లాంగ్ వెళ్ళరని అలా. సో వాళ్ళ కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో అక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఓబీసీకి తర్వాత ఈడబ్ల్యూఎస్కి పీడబ్ల్యూకి ఎందుకంటే అక్కడ లాస్ట్ ఇయర్లో అక్కడ అంత వేకెన్సీస్ లేవు కాబట్టి అక్కడ నేను కట్ ఆఫ్ కంపేర్ చేయడానికి నాకు ఎలాంటి లేవు కాబట్టి నేను పెట్టలేదు. సో మీరు ఈసారి వేకెన్సీస్ ఉంటే చూసుకోండి, ఓకేనా. చూసిన తర్వాత జాగ్రత్తగా పెట్టండి. సో అక్కడ యువాలో చూసుకుంటే మాత్రం 95 నుంచి 90 వరకు వచ్చిన వాళ్ళకు ఉంది. తర్వాత ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 93 నుంచి 86 వరకు వచ్చింది. 84 కూడా వచ్చాయి ఫ్రెండ్స్, 85 కూడా వచ్చాయి. బట్ నేను అంత 86 పెట్టేశాను ఎందుకంటే లాంగ్ ఉంది. తర్వాత ఎస్సీ చూసుకుంటే 95 నుంచి 88, ఓకేనా, 88 వరకు అది నార్త్ ఈస్ట్లో రావడం జరిగింది. సో మీరు అంత లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం నార్త్ ఈస్ట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను చెప్పిన మంచి పర్సెంటేజ్ ఉండి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి స్టేట్లో మీరు జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో ఈ స్టేట్స్లో తర్వాత బీహార్ కానీ ఇవి కూడా ఉన్నాయి, కానీ కొంచెం అక్కడ కట్ ఆఫ్ అనేది ఈ స్టేట్స్ కంటే కంపేర్ చేసుకుంటే అక్కడ కొంచెం హైగానే ఉంది. సో ఉత్తరప్రదేశ్లో కూడా 98, 99 అలా నడుస్తుంది ఉత్తరప్రదేశ్ కానీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీహార్ కానీ. సో ఇక్కడ కూడా 98, 97 అలానే. ఎందుకంటే ఫ్రెండ్స్ హర్యానా ఉత్తరప్రదేశ్లో ఏమి ఇచ్చారంటే 600/600కి 600 మార్క్స్ ఇచ్చారు కరోనా అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు వాళ్ళ దగ్గర పాటు ఉన్న బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ హర్యానాలో అప్లికేషన్ చేసుకుంటారు. సో కాబట్టి అక్కడ కొంచెం కట్ ఆఫ్ హైగా నడుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కట్ ఆఫ్ అనేది కొంచెం లోగా నడుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్టేట్స్కి ఎస్టీ కేటగిరీకి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన 2024లో నోటిఫికేషన్లో ఎస్టీ కేటగిరీకి వేకెన్సీస్ అనేది హైగా ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంది. సో వేకెన్సీస్ మీద చాలా డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అందుకే నేను చెప్తున్నాను కట్ ఆఫ్. సో నేను చెప్పిన దానికి కట్ ఆఫ్కి ఒక 1%, 2% కొంచెం హైగా ఉన్నట్టు ఏ స్టేట్కి మ్యాచ్ అవుతుందో ఆ స్టేట్కి పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మధ్యప్రదేశ్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో మధ్యప్రదేశ్కి ఒక ఎస్టీ కేటగిరీ 93 నుంచి 88 ఉంది. సో మీరు అప్పుడు నేను 93 ఒకళ్ళకు ఇద్దరికి ఏబీపీఎం రావడం జరిగింది. సో మీరు ఇక్కడ మధ్యప్రదేశ్లో ఎలా చేయండి అంటే 95 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. 94, 95 ఉన్న వాళ్ళు. సో ఒకవేళ 90, 92 ఉన్నా కూడా మీకు ఫస్ట్ లిస్ట్లో రాదు ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఒక లాస్ట్ లిస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మీద వాటి మీద డిపెండ్ అవుతుంది అంతా, ఓకేనా. సో నేను అది చెప్పాల్సింది. సో నేను చెప్పిన కట్ ఆఫ్కి 1-2% హైగా ఉంటేనే పెట్టుకోండి.
సో మ్యాక్సిమం ఇది ఫిక్స్ అని చెప్పండి ఫ్రెండ్స్, దీనికి 1-2% మ్యాక్సిమం అటు ఇటు అవుతుంది. సో కట్ ఆఫ్ అనేది ఎవరు ఎగ్జాక్ట్లీ చెప్పరు, ఎందుకంటే అది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద అది మొత్తం డిపెండ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను చెప్పింది అంటే జస్ట్ మీకు అవగాహన వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటే ఇంత ఉంది, కట్ ఆఫ్ ఉంది, ఇది వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024 నోటిఫికేషన్ని ఫుల్గా కంపేర్ చేసి ప్రతి ఒక్క లిస్ట్ చూసి చెప్పాను. ఈ 4 స్టేట్స్ మాత్రమే కొంచెం లో కట్ ఆఫ్ ఉంది. సో ఇవి కూడా కొంచెం సేఫ్గా ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ స్టేట్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళు. సో అందుకే నేను చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్ గురించి మొత్తం అవేర్నెస్ వచ్చింది అనుకుంటాను. సో ఈ మంత్ 28th అనేది నోటిఫికేషన్, 29th అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పటివరకు మనం వెయిట్ చేయండి. సో అప్పుడు వేకెన్సీస్ అని అన్నీ తెలిసిపోతాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మీకు నాతో పర్సనల్గా నాకు కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, నాతో మెసేజ్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి నన్ను ఫాలో చేసేయాలనుకో నాకు మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాలనుకుంది. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి మన ఛానల్ వెళ్ళేసి కంటెంట్ చూడండి. సో పోస్ట్ ఆఫీస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది కొంచెం జెన్యూన్ ట్రస్టెడ్గా అనిపిస్తుంది చెప్తాను, ఎందుకంటే మనం అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో చెప్పాలనుకుంది. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎంతో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.